మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. హలో వ్యూవర్స్, ఈ రోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ ట్రైనర్ విశ్వక్ సేన్ గారు మనతో ఉన్నారు. 2026లో 5 నెంబర్ సిరీస్ వాళ్ళ సిచ్యువేషన్ ఏ విధంగా ఉండబోతుందో కారణాన్ని తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. 2026 ఓవరాల్ గా 5 నెంబర్ సిరీస్ వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది, ఓవరాల్ గా వీళ్ళు ఈ సంవత్సరం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రెమెడీస్ కూడా ఏదన్నా తెలియదు. అంటే 5 కానివ్వండి, 14 కానివ్వండి, 23 అంటే ఎనీ మంత్ అండి. మీరు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ నెలలో పుట్టినా కూడా మీరంతా 5వ నంబర్లోకే వస్తారు. 5, 14, 23 వీళ్ళంతా. అయితే 5వ నంబర్ అంటే మనకు మెర్క్యూరీ, బుధుడు కాబట్టి చాలా నాలెడ్జ్ ఉంటుందండి. వీళ్ళ దగ్గర బుద్ధి ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు బిజినెస్లో చాలా బాగా రాణిస్తారు. మనకు నంబర్స్ పరంగా చూసుకున్నా కూడా 1 నుంచి 4, మళ్ళీ 5 నుంచి 9. అయితే మధ్యలో 5 నంబర్ ఉంటుంది. ఇటు 4 నంబర్స్ ఉంటాయి, ఇటు 4 నంబర్స్ ఉంటాయి, మధ్యలో 5. అంటే 5ని మాస్టర్ కీ నంబర్ అంటారు. అంటే మీ లైఫ్లో ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా కూడా 5వ నంబర్ వాళ్ళ లైఫ్లో ఆ స్ట్రగుల్స్ని సొల్యూషన్ చేసే కీ వీళ్ళ దగ్గర ఉంటుంది. ఎటువంటి సమస్య అయినా రానివ్వండి, 5 నంబర్ వాళ్ళు చాలా ఈజీగా దాని సొల్యూషన్ ఇస్తారు. కాబట్టి 5వ నంబర్ వాళ్ళకి 2026 అనే కాదండి, ఏ సంవత్సరంలో అయినా వీళ్ళకి పాజిటివ్గానే జరుగుతుంది. కారణం ఏంటి? 5వ నంబర్ అనేది ఏ నంబర్కైనా ఫ్రెండ్షిప్ నంబరే. 5వ నంబర్కి యాంటీ నంబర్స్ ఏం ఉండవు. కాబట్టి ఈ సంవత్సరం కూడా 2026లో వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. లైఫ్లో సడన్ చేంజెస్ వస్తాయి. వీళ్ళు బిజినెస్ చేయొచ్చు అండి. జాబ్ కంటే కూడా 5వ నంబర్ వాళ్ళు బిజినెస్ చాలా బాగా చేయాలి. 5వ నంబర్ వాళ్ళు చాలా పాపులర్ పొజిషన్కి కూడా వెళ్తారు. ఎవరైతే 5వ నంబర్లో పుట్టి ఉంటారో వాళ్ళు చాలా టాప్లోకి వెళ్తారండి. ఎగ్జాంపుల్ ప్రభాస్ 23వ తేదీ అండి, 5వ నంబర్. విరాట్ కోహ్లీ కూడా 5వ నంబర్ సిరీస్లోనే పుట్టారు. అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ 5వ నంబర్ సిరీస్, నెహ్రూ గారు 5వ నంబర్ సిరీస్, సత్యసాయి బాబా 5వ నంబర్ సిరీస్. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక రియల్గా మీ 5లో పుట్టి ఉంటే మీరు నార్మల్గా మాత్రం బ్రతకొద్దు. ఒక విఐపి లాగా, ఒక లెజెండరీ పర్సన్ లాగా మీరు బతకాలి. ఎందుకంటే 5వ నంబర్ ఈ స్పెషల్ నంబర్, నాట్ నార్మల్ నంబర్. ఈ స్పెషల్ నంబర్లో మీరు పుట్టి మీరు నార్మల్గా కనుక లైఫ్ని లీడ్ చేస్తే భగవంతుడు మీకు అంత మంచి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి మీరు దాన్ని వృధా చేసుకున్నట్లే. కాబట్టి బిజినెస్ చేస్తే 5వ నంబర్ వాళ్ళు ఏ బిజినెస్లో కలిసి వస్తుంది. 5వ నంబర్ అనేది మనకు ఎర్త్ ఎలిమెంట్ కాబట్టి అగ్రికల్చర్ చేయొచ్చు, రియల్ ఎస్టేట్ చేయొచ్చు, కన్స్ట్రక్షన్ బిజినెస్ చేయొచ్చు. 5వ నంబర్ వాళ్ళకి బుద్ధిబలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎనీ ఫైనాన్స్ రిలేటెడ్ జాబ్స్ కానీ, బ్యాంకింగ్ సెక్టార్ కానివ్వండి, ఇటువంటివి, కన్సల్టెన్సీ, కమ్యూనికేషన్ వెరీ గుడ్ అండి. వరల్డ్లో ఎక్కడి నుంచి అయినా కమ్యూనికేట్ చేసే కెపాసిటీ ఉంటుంది. లైఫ్లో 5వ నంబర్ వాళ్ళు ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా కూడా బ్యాలెన్స్ చేస్తారండి లైఫ్ని. వెరీ గుడ్ 5వ నంబర్. కాబట్టి జీవితంలో ఇప్పుడు చెప్పినటువంటి బిజినెస్లు చేయండి, చాలా చాలా బాగా కలిసి వస్తుంది. వీళ్ళకు బాగా కలిసి వచ్చే కలర్ ఏంటి అంటే గ్రీన్ కలర్ అండి. గ్రీన్ వెరీ గుడ్ కలర్. మీరు ఏదైనా మీ పర్సనల్ వర్క్ల మీద బయటికి వెళ్ళేటప్పుడు గ్రీన్ కలర్ని వాడి చూడండి, వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. మండే టు సాటర్డే ఏ రోజు ఎక్కువగా ప్రిఫర్ చేయాలంటారు? ఇంపార్టెంట్ డిసిషన్స్ లేదంటే ఏదన్నా స్టార్ట్ చేయాలనుకుంటే వారంలో ఏ రోజు ఎక్కువగా వీళ్ళు కన్సిడరేషన్లో తీసుకుంటారు? 5వ నంబర్ వాళ్ళు మీరు ఏదైనా ఒక పనిని ప్రారంభిస్తే మీకు బుధవారం చాలా బాగా కలిసి వస్తుంది, శుక్రవారం చాలా పవర్ఫుల్గా ఉంటుంది. మిగతా డేస్ అంటే సండే కానీ, థర్స్డే కానీ వెరీ గుడ్ అండి. ఈ డేట్స్లో మీరు ప్రారంభించండి. రోజుల పరంగా చూసి డేట్స్ అంటే ఏ డేట్స్లో మీరు ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఒక కొత్త వెహికల్ తీసుకోవాలి, లేదా ఏదైనా మీరు రిజిస్ట్రేషన్కి వెళ్తున్నారు, గృహప్రవేశం చేస్తున్నారు, ఫారెన్ జర్నీస్కి వెళ్ళాలనుకుంటున్నారు, అటువంటప్పుడు కూడా 5, 14, 23 వెరీ వెరీ పవర్ఫుల్. 6, 15, 24 కూడా బాగానే పనిచేస్తుంది. 1, 10, 19 ఈ డేట్లు వెరీ వెరీ పవర్ఫుల్. ఈ డేట్లలో మీరు ఏ వర్క్ చేసినా కూడా చాలా బాగా సక్సెస్ అవుతుంది. కానీ 5వ నంబర్ వాళ్ళు 2026లో హెల్త్ ఇష్యూస్ మీద కొంత అవేర్నెస్ ఉంచండి. ఎక్సర్సైజ్ చేయాలి. లేజీ పీపుల్స్ అండి,
15 ఈ 5వ తేదీ కానీ 14, 23 కొంత లేజీగా ఉంటారు. వీళ్ళకు ఒక వర్క్ మనం అప్పగించామనుకోండి, ఒక వర్క్ అప్పగించి చేయండి అంటే అక్కడే కూర్చొని చేస్తారండి. వీళ్ళకి సిట్టింగ్ జాబ్స్ ఆర్ సిట్టింగ్ ప్రొఫెషన్స్ వెరీ వెరీ లైక్ అండి. కానీ మూవింగ్ అంత ఉండదు కాబట్టి వీళ్ళకు ఎప్పుడూ మైండ్ పనిచేస్తూ ఉంటుంది, రెస్ట్ అనేది ఉండదు. కాబట్టి హెల్త్ ఇష్యూస్ అంటే నర్వస్ రిలేటెడ్ ఇష్యూ కానీ, డైజెషన్ ఇష్యూ కానీ, ఒబేసిటీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి హెల్త్ మీద మీరు ఫోకస్ చేయండి, చాలా బాగా కలిసి వస్తుంది. ఇక మ్యారేజ్ విషయానికి వస్తే ఎవరు నీకు ఏ డేట్స్లో పుట్టిన వాళ్ళు ప్రిఫర్ చేయాలి, ఎవరికి దూరంగా ఉంటే మంచిది అంటారు? 5వ నంబర్ మనకి మెర్క్యూరీ అంటే ప్రిన్స్ కాబట్టి 5వ నంబర్ వాళ్ళు ఎక్కువగా కెమిస్ట్రీ 6తో చాలా బాగుంటుందండి. ఎందుకంటే లగ్జరీ లైఫ్ కదా. మీరు 6, 15, 24లో పుట్టిన వాళ్ళని చేసుకుంటే మీ లైఫ్ చాలా లగ్జరీగా ఉంటుంది. 5వ నంబర్ వాళ్ళు 1 వాళ్ళని కూడా చేసుకోవచ్చు. అంటే 1, 10, 19, 28 వాళ్ళని చేసుకోవచ్చు. 3, 12, 21, 30 వాళ్ళని కూడా చేసుకోవచ్చు. ఇలా ఈ 10 రకాల డేట్ ఆఫ్ బర్త్లను చేసుకుంటే మీ లైఫ్ వెరీ వెరీ గుడ్. మిగతా డేట్ ఆఫ్ బర్త్లు న్యూట్రల్గా పనిచేస్తాయి. అయితే 2026వ సంవత్సరంలో మీకు బాగా కలిసి రావాలి అనుకుంటే ప్రతి బుధవారం రోజు ఒక 10 వీక్స్ మీకు దగ్గరలో ఎక్కడైనా గోశాల ఉంటే అక్కడ బంగాళదుంపలు ఆలు కడిగేసి 1 కేజీ తినిపించండి. మీ ఫైనాన్షియల్ గ్రోత్ చాలా చాలా బాగుంటుంది. సో విదేశీ ప్రయత్నించే వారికి ఎలా ఉండబోతుంది సార్? అనుకూలంగానే ఉంటుందంటారా? అంటే ఎవరైనా చాలా రోజుల నుంచి ట్రై చేస్తూ ఉంటారు కదా, అంటే వాళ్ళకు వీసా రాకపోవడము లేదా పాస్పోర్ట్ రిజెక్ట్ అవ్వడము ఏదో ఒక ఇష్యూ వస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం ట్రై చేయండి, మీకు చాలా ఎక్సలెంట్గా కలిసి వస్తుంది 5వ తేదీలో పుట్టిన వాళ్ళకి. పర్టికులర్గా ఈ నెంబర్ సిరీస్ వాళ్ళు ఏ గ్రహానికి అనుకూలంగా చెందిన వాళ్ళు, ఆ గ్రహానికి సంబంధించిన రెమెడీస్ చెప్తారు కదా? అయితే మీరు గ్రహాన్ పరంగా చూసుకుంటే మెర్క్యూరీ బుధుడు కాబట్టి మీరు మామూలుగా మనకు నవధాన్యాలు పెసర్లు దానం చేయండి, లేదా ఆవులకి పెసర్లు పెట్టండి, మీకు చాలా బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే 5 నంబర్ గ్రీన్ వచ్చేసి మనకు పెసర్లు కాబట్టి ఈ సంవత్సరం మీకు చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. కేవలం హెల్త్ విషయంలో జాగ్రత్త పడండి, చాలా బాగా కలిసి వస్తుంది మీకు. సో ఓవరాల్గా 2026 ఈ నెంబర్ సిరీస్ వాళ్ళందరికీ ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది అద్భుతమైన అనాలిసిస్ అందించేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.